అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే, అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు వెంటనే, అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు వెంటనే, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం వెంటనే, అర్హులైన పేద ప్రజలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం వెంటనే, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం వెంటనే, అర్హులైన పేద ప్రజలకు ఇంటి స్థలం వెంటనే, ఇల్లు కట్టుకోవడానికి పేద ప్రజలకు 5 లక్షల ఆర్థిక సాయం వెంటనే, ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయం ఇల్లు కట్టుకోవడానికి పేద ప్రజలకు వెంటనే, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు వెంటనే. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు వెంటనే, అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు వెంటనే, అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు వెంటనే, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు వెంటనే, ఇళ్ల స్థలాలు వెంటనే, పేదలందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు వెంటనే, పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలకు 2 సెంట్లు వెంటనే, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు వెంటనే, గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు 3 సెంట్లు వెంటనే, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే, కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీ పథకాలను వెంటనే. జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, జిందాబాద్ సిపిఐ జిందాబాద్. ప్రతిపక్షంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారే స్వయాన ఆయనే చెప్పారు. కానీ ఇంతవరకు ఎక్కడే కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎక్కడే కానీ ఇంతవరకు సెంటు కూడా భూమి ఇచ్చింది దాంట్లో ఎక్కడికి ఇప్పటికైనా దయదలిసి అందరికీ పేదవాళ్ళు గుర్తించి ఇవ్వాల్సిందిగా కోరుతూ అర్హులకే ఇవ్వాలని అంటే ఉండే వాళ్ళకి ఇవ్వకుండా లేని వాళ్ళని చూసి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి వాళ్ళు కట్టుకోవడానికి మన కర్మలో మనకి ఈరోజు ధర్మవరం పట్టణంలో ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఎవరైతే అర్హులైన పేద ప్రజలందరికీ స్థలం ఇవ్వాలనేది మేము ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలు అయినా కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇచ్చి గృహ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. పేదోడి సొంతింటి కలగానే మిగిలిపోతుంది కానీ వారి కళ నెరవేరలేదు ఎక్కడ కూడా. ఇంతకుముందు స్థలాలు ఇచ్చామని చెప్పుకుంటారు కానీ అక్కడక్కడ ధనికులకు వారి పార్టీ అనుచరులకి ఇచ్చారు తప్ప ఎక్కడ పేద ప్రజలకు నిజమైన అర్హులైన పేద ప్రజలకు స్థలం అందలేదు. కాబట్టి ఇప్పటికైనా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం నెరవేర్చాలి. నెరవేర్చకపోతే పేద ప్రజలను అందరినీ కలుపుకొని, ప్రజా సంఘాల నాయకులు కలుపుకొని రాబోయే కాలంలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వకపోతే అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదవారందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తానే కానీ వారి ఏవైతే సూపర్ 6 హామీ పథకాలని చెప్పేసి ఆ రోజు ప్రకటించారో ఆ హామీలలో భాగంగా 1, 2 మినహా ఏ ఒక్క పథకాన్ని కూడా ఇంతవరకు అమలు చేయలేదు. అందులో భాగంగా పేదవారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చి ఇండ్లు కూడా కట్టించిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ అవి
పేపర్లకే పరిమితమైనాయి తప్ప ఇంతవరకు ఒక్క హామీ కూడా అమలు కావడం లేదు. అలాగే ఆడబిడ్డ నిధి కింద నెలకు 15,000 రూపాయల చొప్పున ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి నెలకు 1,500 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ పథకం కూడా ఇంతవరకు అమలు నోచుకోలేదు. అలాగే చేనేత కార్మికులకు ఆగస్టు 7 చేనేత దినోత్సవం రోజున ఆ రోజు చేనేత కార్మికులకు నేతన్న భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికి 8 నెలలు కావస్తున్నా కానీ ఆ పథకానికి ఇంతవరకు అమలు చేయలేదు. అలాగే చేనేత కార్మికులు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని, చేనేతకు జీఎస్టీని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి 8 నెలలు కావస్తున్నాయి. ఇంతవరకు ఏ ఒక్క పథకం కూడా చేనేత కార్మికులకు అనేది వర్తించలేదు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి పేద ప్రజలకి వెంటనే ఇండ్ల స్థలాలు ఇచ్చి ఆ ఇండ్లు కూడా వారే కట్టించి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు కమతం కాటమయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కూటమి డబల్ ఇంజన్ సర్కారు పేద ప్రజలకి పల్లెల్లో 3 సెంట్లు, గ్రామాల్లో 2 సెంట్లు ఇస్తామని వాగ్దానం ఇచ్చారు. ఎందుకంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం అంతటా కూడా 1.5 సెంటే ఇచ్చారు. అది బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా సరిపోదు. కాబట్టి మేము మా ప్రభుత్వం డబల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకి పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది తప్ప 2 సంవత్సరాలైంది. ఇంతవరకు కూడా ఎక్కడే కానీ 1 సెంట్ ఇచ్చిన పాపాన అయితే పోలేదు. అదేవిధంగా రైతులు కూడా ఈ రాష్ట్రంలో బిచ్చమేసినట్లు మేము రైతులు దేశానికి అన్నం పెట్టేవాళ్ళం. ఈరోజు ఆర్టీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఇతరులు ఏ అధికారులైనా కూడా మేము పండించే పంటలకి గిట్టుబాటు ధరలు కూడా కల్పించడం లేదు. ఎందుకంటే మేము పండించాలి, ఆరుగాలం శ్రమించి పాము కాటుకు గురైనా, తేలికాటుకు గురైనా, యాక్సిడెంట్లో ప్రమాద శాస్త్రం జరిగిన ఇన్ని విషయాల్ని చెమటోర్చి పనిచేసే రైతులు కూడా ఈరోజు మరి రైతన్నలను గుర్తించి కేవలం ప్రధాని నరేంద్ర మోడీ గారు 2,000 రూపాయలు మాత్రం పిఎం కిసాన్ వేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 5,500 రూపాయలు, సంవత్సరానికి 13,500 రూపాయలు. ఇది అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇస్తామన్నారు. అది 3 విడతల్లో ఇస్తున్నారు. కాబట్టి రైతులకు ఇట్లాంటివి కాకుండా మాకి పంటల బీమా వర్తించేటట్లుగా ఏ పంటలైనా నష్టపోయిన అరటి కానీ, దానిమ్మ కానీ, చీనా కానీ, బొప్పాయి కానీ ఏ పంటలు నష్టపోయినటువంటి రైతులకు కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవడంలో 2 ప్రభుత్వాలు విఫలమైనాయనేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున, భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.